వాక్యం సెలవిస్తున్న మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరిని. 15వ వచనం కూడా అదే మాట్లాడుతుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తం. అయితే 12వ వచనంలో ఏమంటుంది అంటే, చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, జీతగాడు గొర్రెల కాపరి కాడు, గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెను విడిచిపెట్టి పారిపోవును. గొర్రెలు తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. గొర్రెలకు మంచి కాపరి. జీతగాడు జీతగాడే. జీతగాడు డబ్బు కోసం, జీతగాడు స్వార్థం కోసం, జీతగాడు తన ఇష్టం కోసం, జీతగాడు తన యొక్క స్వార్థం కోసం పనిచేసేదానికి వస్తాడు. కానీ గొర్రెల కాపరి గొర్రెల కొరకు ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. ఆలోచించాలి మాటలు. గొర్రెలు నిజంగా నా గొర్రెలు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అక్క చెల్లెలు, నా బిడ్డలు, నా సంఘము, నా కాపురత్వము. నేను కాపరిని, నేను విశ్వాసిని. నా అన్నదమ్ములు ఇంకా ప్రభుని నమ్మలే, నా బిడ్డలు ఇంకా ప్రభుని నమ్మలే, నా బంధువులు ఇంకా ప్రభుని నమ్మలే. నా బాధ ప్రభు దగ్గర అనుభవించటంలో గొర్రెల కాపరత్వాన్ని కలిగి ఉండడం ఎంతో ఎంతో చక్కగా వివరించబడతా ఉంది. గనుక ఆ స్థితిని మనం కలిగి ఉండాలన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జీతగానిలాగా ఉండొద్దు నువ్వు అంటున్నాడు. దొంగ చూడు 10వ వచనంలో ఏమంటాడు, దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును. కాబట్టి దొంగలాగా మనం ప్రవర్తిస్తే ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ నీళ్లు దొరుకుతాయి, ఎక్కడ అన్నం దొరుకుతుంది, ఎక్కడ డబ్బులు దొరుకుతాయి, ఎక్కడ మనకు బాగుంటుంది అన్నటువంటి శారీరపు ఆలోచనతో మానవుడు ఈరోజు సేవలు, విశ్వాసులు కలిగి జీవించటం నేర్చుకుంటూ ఉన్నారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం. అందుకే దేవుడు అంటున్నాడు, జీతగాడు జీతగాడే, కానీ నేను మాత్రము నా గొర్రెలకు మంచి కాపరిని. అంటే మంచి కాపరి ఉన్నాడు అంటే చెడ్డ కాపరి కూడా ఉన్నాడు అని అర్థం. దొంగోడు ఉన్నాడు అంటే మంచోడు కూడా ఉన్నాడు అని అర్థం. కాబట్టి మంచి కాపరత్వం కావాలి మనకు. నా బిడ్డలు పెళ్ళైన తర్వాత మంచిగా కాపురం చేయాలి, అలాంటి కూతురు కావాలి, అలాంటి కోడలు కావాలి, అలాంటి కుమారుడు కావాలి, అలాంటి కుమార్తె కావాలి అని బాధపడతారు పిల్లలు తల్లిదండ్రులుగా. మన జీవితంలో కూడా అదే నేర్చుకోవాలి మనం. నా దేవుడు కోరుకున్నటువంటి కోరిక ఏంటిది అంటే మనం కూడా గ్రహించటం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, గొర్రెలు నిజంగా నిజంగా గొర్రెలు థ్యాంక్ గాడ్ ఆన్ అయింది కదా. ఓకే, థ్యాంక్ గాడ్. గొర్రెలు కాపరత్వాన్ని బట్టి మన జీవితంలో మనం గుర్తించాలి. విశ్వాస జీవితము, కాపర జీవితం రెండు ఒకటే. ప్రభువుని నువ్వు అంగీకరించావా? విశ్వాస జీవితంలో ప్రభు యొక్క భాగస్వామ్యాన్ని నువ్వు అనుభవించాలి. ఏంటి ఆయన గొర్రెలకు మంచి కాపరి. గనుక ద్వారమున ప్రవేశించినప్పుడు
గొర్రెల కాపరి పేరు పెట్టి పిలవడం నేర్చుకుంటాడు. ద్వారపాలకుడుగా దగ్గరికి వెళ్ళినప్పుడు గొర్రెలు గ్రహిస్తాయి. గనుక వెలుపలికి వచ్చినప్పుడును లోపలికి వచ్చినప్పుడును గొర్రెలు గ్రహించడానికి ఇష్టపడతాయి. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే చాలా చక్కగా మనం జ్ఞాపం చేసుకోవాలి. లోపలికి వెళ్ళటం, బయటికి రావటం. చూడండి, మార్కు సువార్తను ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం ఎలా ఉంటుందో. 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం జ్ఞాపం చేసుకుందాం. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రముగా చేయగలుగునది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునదే మనుషుని అపవిత్రునిగా చేయను. మన జీవితాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట. నువ్వు తినేటప్పుడు, త్రాగేటప్పుడు మంచివిగా తినాలి, త్రాగాలి. తింటావు, త్రాగుతావు అన్న సత్యం మనకు తెలుసు. అయితే బయటికి వచ్చేటప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ నోట్లో నుంచి ఏమొస్తా ఉంది? మంచి భాష వస్తూ ఉందే? మంచి మాటలు వస్తున్నాయా? విధేయత కలిగి ఉన్నావా? నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. వాటిని బట్టి నువ్వు మంచి చెడ్డ అనేది అక్కడ బయలుపరచబడుతుంది. అది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి మరి కాపరత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటిది అంటే బయటికి లోపలికి వెళ్ళటం రావటం అనేటువంటిది మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అది కాపరత్వానికి అవసరం. అది కాపరికి ఉండాల్సినటువంటి లక్షణం. అది విశ్వాసకి కలిగి ఉండవలసినటువంటి లక్షణం. ఈరోజు నీళ్ళలో మునుగుతానే అందరూ మేము విశ్వాసులం డబ్బా కొడుతూ ఉంటారు. వేస్ట్. వాళ్ళలో ఏమాత్రం కూడా మార్పు ఉండదు. సహోదర ప్రేమ ఉండదు. వినయ విధేయతలు ఉండవు. ఏం ప్రయోజనం? ఈర్ష్య, పగ అసలు తీసేసుకోలేరు. ఏం ప్రయోజనం? ఎలా బైబిల్ నమ్మావు? ఎలా దేవుని నమ్మావు? ఎలా దేవుని అంగీకరించావు? దేవుని బిడ్డగా ఎలా జీవించాలని కోరుకుంటున్నావు? శత్రువా దేవునికి, లేకపోతే దేవుని బిడ్డవా? కాబట్టి దేవుని యందు మన జీవితాలను మనము సరిచేసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం గ్రహించాలి. అందుకే మనము నిజంగా కాపరత్వంలో మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చూడండి దయచేసి ఏమంటున్నాడు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 16-17 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 16-17 వచనాలు. జకర్యా 10 జకర్యా 10లో 16-17 లేదు, అదే కదా? చదువునైనా చూద్దాం. కరెక్ట్. ఎలైనగా దేశమందు నేనొక కాపరిని నియమింపవచ్చున్నాను, అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దానిని బాగు చేయడు, పుష్టిగా ఉన్న దాన్ని కాపు కాయడు, కానీ క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీయలుగా చేయుచుండును. మందను విడనాడు పనికివాలిన కాపరికి శ్రమ. అతని చెయ్యు కుడి కనును తెగ వేయబడును. అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును. అతని కుడి కంటికి దృష్టి పొత్తిగా తప్పును. ఇది తప్పుడు బోధ. ఇలాంటి కాపరులు బయలుదేరారు. ఇలాంటి కాపరులకు బానిసలైపోయారు చాలామంది. ఇలాంటి కాపరులను ఇష్టపడతాడు ఈ రోజుల్లో ప్రజలంతా కూడా. అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఒకసారి ఆలోచించాలి. నిజంగా అలాంటి కాపరత్వాన్ని నిజంగా ఈరోజు లోకము ఇష్టపడతా ఉంది. కానీ తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడిని ఇష్టపడటంలే. అందుకే యెషయా భక్తుడు కూడా ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం.
యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఎంత గొప్ప విషయం! మెల్లగా నడిపిస్తాడు, తొందరపడడు, కాపు కాస్తాడు, కాపరిగా ఉంటాడు, వాటిని మేపుతాడు, వాటికి ఆహారం పెడతాడు. జీవాహారం పెట్టాలి. ఈరోజు జీవాహారం కాదు పెట్టేది, గొర్రెలను చంపుకొని తినడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలు ఈ రోజుల్లో. అదే చాలా చక్కగా ఇప్పుడు మనం చదివాము. ఏమంటున్నాడు? చాలా చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. పుష్టిగా ఉన్న దాని కాపు కాయడు, కానీ క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తుల నీళ్ళుగా చేస్తూ ఉన్నారు. ఎక్కడ దొరికితే అక్కడికి పరిగెత్తాలా. అది మన యొక్క బ్రతుకుదెరువు. ఏం చేయాలా? బ్రతుకుదెరువు కదా. అదే కాపరి అంటే బ్రతుకుదెరువా? కాపరి బ్రతుకుదెరువు కాదు, ఉద్యోగం కాదు, సేవకు జీతం లేదు. కాబట్టి క్రైస్తవ జీవితం సేవా జీవితం. క్రైస్తవ జీవితం సేవా జీవితం. ఎలా ఉండాలి? ఈ లోక యాత్రలో ఈ లోకం నుంచి చనిపోయిన జీవితం. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని కనపరచును. ఇది ఈనాటి సేవ. లేదు, దీని విషయంలో ఏమాత్రం కూడా ఏ ఒక్కరిలో కూడా లేదు. మ్యాక్సిమం ఎక్కడ ఆదాయం అన్నటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నాడు ఈరోజు మానవుడు. 2 మాటలు రాగానే అయిపోయా, మనము ఇక అయిపోయినాము. ఏమైపోయినామో? పాస్టర్లం అయిపోయినాము అనుకుంటారు. సేవకుడు కాదు. సేవకుడని పిలువబడేవారు కూడా ఈరోజు సేవకులు కాదు. మ్యాక్సిమం ప్రతి ఒక్కడు లంచగొండైపోయినాడు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చాలా చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గనుక మన యొక్క స్థితిగతిని మనం గుర్తించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి దయచేసి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 36వ వచనం. 15వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ అది బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీ విత్తుదానికి నీ శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. ఇవన్నీ కూడా దేవుడు చాలా చక్కగా మనకు వర్ణించి పెట్టాడు. అన్నీ సమానమే అనుకుంటుంటారు కొందరు, కాదు. గనుక మనము విత్తబడినట్లయితే చనిపోకుండా మనము ఫలించలేము అంటున్నాడు. మనం చనిపోవాలి ఫస్ట్. అది దేవుని యొక్క ఉద్దేశం. గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై మనము నిజంగా చనిపోయినట్లయితేనే మనం బ్రతుకుతాం. అలా మనం బ్రతికినట్లయితే మన జీవితము ధన్యమవుతుంది. గనుక మనము ఎల్లప్పుడూ కూడా
ప్రభువారముగా జీవించాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనుగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. అది దేవుని యొక్క ఉద్దేశం. అలా మన జీవితాలను మనము సమర్పించబడిన వారముగా నిజంగా ప్రభు కొరకు మనం శ్రమించాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. వాటిని మనము గమనించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. గనుక ఆ రీతిగా మనము కొనసాగినట్లయితే మనము ధన్యులమవుతాం. ఆ రీతిగా మనము ముందుకు సాగినట్లయితే మనం ధన్యులమవుతాం. అందుకని ఇక్కడ అంటున్నాడు 26వ వచనంలో ఏమంటున్నాడు? యోహాను సువార్త 12 యోహాను సువార్త 12 యోహాను సువార్త 12:24-26వ వచనం చదువుకుందాం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండను. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతనిని కనపరచును. కాబట్టి ఆ సేవ మనకు కావాలి. ఆ లగ్జరీ కాదు, ఆ ఎరికో కాదు, ఆ సువాసన కాదు, ఆ ఐశ్వర్యం కాదు, ఆ ఆస్తి సంపద కాదు, ఆ గొప్పదనం కాదు, ఆ గొప్ప పేరు కాదు. కాబట్టి మనం దేవుని కొరకు శ్రమించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. గనుక అలా మనము దేవుని పరిచర్యలో ముందుకు సాగాలి. ఎందుకంటే ఆయన శరీర రక్తాల్లో మనం పాలు పొందాలి కదా. ఆయన శరీర రక్తంలో పాలు పొందితే ఆయన శరీరం ఏం పనిచేసింది, ఆయన రక్తం ఏం పనిచేసింది, అందులో మనం పాలు భాగస్థులమా లే దొంగలమా? అందుకే అంటాడు, ఒకవేళ నువ్వు నిజంగా దేనికోసం వచ్చావు? డబ్బు కోసం వచ్చావా? కూలికి వచ్చావా? జీతానికి వచ్చావా? జీతగాడివే, నా బిడ్డవు కావు. కాబట్టి జీతానికి మనం రాలే, మనం ప్రభు కొరకు వచ్చాం. ప్రభు జీతగాడు కాడు, ఆయన స్వతంత్రుడు, ఆయన దేవుని కుమారుడు, మనం ఆయన కుమారులం. మనం జీతగాళ్ళం ఎందుకు వద్దాం? గనుక మనము మన యొక్క ప్రభువును అనుసరించటం, ప్రభు యొక్క అడుగు జాడలో నడవటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఎల్లప్పుడూ కూడా ప్రభువులో మనం కొనసాగాలి. ఎందుకంటే ఆయన రాజ్యానికి మనం వారసులం కావాలి. అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట చాలా చక్కగా మనతో మాట్లాడుతుంది. నిజంగా విత్తనం అనేది చావబడాలి, అది మొలవాలి, అప్పుడే ఫలితం అనేది మనం చూస్తాం. గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును. నా ద్వారానే ఏమవుతావు? నువ్వు పరలోక రాజ్యానికి వారసును అవుతావు. నా ద్వారానే తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళగలవు. కాబట్టి ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై మనం సిద్ధపడదాం, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడదాం. మంచి కాపరత్వాన్ని మనం అనుభవిస్తాం. రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. యేసయ్యలో మనం కొనసాగుదాం. యేసయ్యలో మనం నడుచుకుందాం. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చుకొని రాజ్యం కొరకు సిద్ధపడి ప్రభువులో మనం కొనసాగటానికి మనము సిద్ధపడాలి. అందుకని వాక్యం అంటున్నాడు, చూడండి దయచేసి ఏమంటున్నాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం క్షమించండి. ఆయన ద్వారానే మనము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధిని చేరగలిగి ఉన్నాం. ఆయన ద్వారానే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును
ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైనటువంటి దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచు ఉన్నారు. కట్టబడాలి. సంఘము కట్టబడాలి, ఆత్మలు కట్టబడాలి, ఆత్మ కట్టబడాలి. దేవుని యొక్క ఉద్దేశం గనుక మనం కట్టబడకుండా నాకని తెలుసులే అంత మూర్ఖుడు ఇంకొకటి లేడు, అంత పనికిరానుడు ఇంకొకటి లేడు. ఏం తెలుసు? అనుభవించాలి కదా, చావాలి కదా. నాకు తెలుసు అనేది చావాలి. అది చావకుండా ఆత్మీయంగా నువ్వు ఎదగలేవు. అది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. వాటిని మనం గమనించాలి. కాబట్టి ప్రభు కొరకు మనం ఎల్లప్పుడూ కూడా ప్రతిష్ఠింపబడినటువంటి వారముగా, ఆయనకు అప్పగించుకున్నటువంటి వారముగా, ఆయనలో జీవించే వారముగా, ఆయన యందు మనము నిలిచిన వారముగా, మన జీవము ఆయనది యందు ఉన్నదని గ్రహించిన వారముగా ప్రభువులో మనం కొనసాగటానికి సిద్ధపడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అంటున్నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గముననగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరాలి. అలా మనం చేరినప్పుడే మనము పరలోక రాజ్యానికి వారసులం. ఆయన సన్నిధిని పోగొట్టుకోకూడదు. మనం ఆయన సన్నిధిని కలిగి ఉండాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. వాటిని బట్టి ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయన రాజ్యంలో మనం ప్రవేశించిన వారముగా ముందుకు సాగాలన్నది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తము ఆయన క్రియలను మనము అనుభవించే వారమై ఉండాలి. ఆయన క్రియలను, మన క్రియలు ఆయనకు బాగా తెలుసు. చూద్దాం ఆ మాటను ఒకసారి. నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు ప్రకటన గ్రంథం 3:18. ప్రకటన గ్రంథం 3:8. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైక్కొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. కాబట్టి మనము ఆయన మనల్ని ఎరిగిన వాడై ఉన్నాడు, మనం ఆయన పూర్తిగా ఎరగల. అయితే ఇక్కడున్న మాట ఏంటి? ఏమంటున్నాడు చాలా చక్కగా, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. గైకొన్నావు, విన్నావు, అంగీకరించావు, నడుచుకుంటున్నావు. కాబట్టి నా దేవుడు నాకున్నాడు అని నువ్వు సాక్ష్యంగా జీవిస్తున్నావు. గనుక నీ కొరకు ఏం చేశాను? తలుపు తెరిచి పెట్టాను అంటున్నాడు. పరలోక రాజ్యం తెరబడి ఉంది నీ కొరకు. తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు మూయలేడు. యు కమాన్ గెట్ ఇన్ అంటున్నాడు. పరలోక రాజ్యానికి రా. కాబట్టి మనం సిద్ధపడాలి, ప్రభు కొరకు మనము సిద్ధపడాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన కన్నులు ఎల్లప్పుడూ నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి యొక్క ప్రార్థనల వైపునను వేచి ఉంటుందని పేతురు భక్తుడు సెలవిస్తున్నాడు 1 పేతురు 3:12. కనుక ఆయన ప్రభు యొక్క కన్నులు ఎప్పటికీ కూడా తన పని చేసేవారి పైన, నీతిమంతుల పైన, అలాగే వారి ప్రార్థనల వైపు ఆయన చెవులున్నాయి. దేవుడు ఈ మాటలు ఆయన వినికిడిలో, ఆయన యొక్క దృష్టిలో ఆయన దృష్టించి, ఆయన యొక్క వినికిడిలో ఆయన ఆలకించి మనందరి జీవిత పయనం అందరిది కూడా ఆయనతో, ఆయన రాజ్యంలో ఉండునట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.